బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడైనా సరే వీకెండ్ వసూళ్లు ఒక ఎత్తైతే సోమవారం నాటి వసూళ్లు మరో ఎత్తు. పండుగ వాతావరణం, హీరోల స్టార్డమ్, అభిమానుల కోలాహలం మొదటి 3-4 రోజులు థియేటర్ల దగ్గర ఒక రేంజ్లో సందడి చేస్తాయి. కానీ ఆ వీకెండ్ మ్యాజిక్ ముగిసిపోయి అసలైన వర్కింగ్ డే సోమవారం మొదలైనప్పుడు ఏ సినిమాకైనా అసలైన రియాలిటీ చెక్ స్టార్ట్ అవుతుంది. దీన్నే ట్రేడ్ పరిభాషలో మండే టెస్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ కఠినమైన మండే టెస్ట్ని ఎలా ఫేస్ చేసింది? మొదటి 4 రోజులు కటౌట్తో నెట్టుకొచ్చిన ఈ సినిమా 5వ రోజు సోమవారం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లను నమోదు చేసింది అన్నది ఇప్పుడు డీటెయిల్డ్గా పక్కా నంబర్స్తో విశ్లేషిద్దాం. ముందుగా ఈ సినిమా మొదటి 4 రోజుల వీకెండ్ ప్రయాణాన్ని ఒక్కసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సినిమాకు రిలీజ్ రోజు నుంచే రొటీన్ టాక్, పాత ఫార్ములా అనే పెదవి విరుపులు వినిపించినా సరే కేవలం ఆ మాస్ ఇమేజ్తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టి ఒక బలమైన పునాది వేసుకుంది. అయితే ఈ వసూళ్లలో ఎక్కువ భాగం మొదటి రోజు వచ్చిన ఆ 100 కోట్ల ఓపెనింగే అని మర్చిపోకూడదు. ఆ తర్వాత రోజుల్లో నెమ్మదిగా డ్రాప్స్ రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పోటీగా ఉన్న ధురంధర్ 2 తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఫుల్ స్వింగ్లోకి రావడంతో ఉస్తాద్ కలెక్షన్స్కి పెద్ద గండి పడింది. అయినా సరే ఆదివారం వరకు బీసీ సెంటర్స్లో తన పట్టు నిలుపుకుంది. కానీ ఎప్పుడైతే 5వ రోజు సోమవారం వచ్చిందో ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్లు దారుణంగా క్రాష్ అయ్యాయి. ఉదయం షోల నుంచే థియేటర్ల దగ్గర ఆక్యుపెన్సీ రేట్ సింగిల్ డిజిట్కి పడిపోయింది. ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్స్లో చూస్తే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి మెయిన్ సిటీల్లోని మల్టీప్లెక్స్లన్నీ దాదాపుగా ఖాళీగా కనిపించాయి. సినిమా కంటెంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించే ఎమోషన్ గానీ, ఎంగేజింగ్గా అనిపించే స్క్రీన్ ప్లే గానీ లేకపోవడం ఈ మండే డ్రాప్కి ప్రధాన కారణం. లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 5వ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మహా అయితే 4-5 కోట్ల రూపాయల గ్రాస్ని మాత్రమే రాబట్టగలిగింది. ఆదివారం వచ్చిన 25 కోట్ల గ్రాస్తో పోలిస్తే ఇది ఏకంగా 80% పైగా డ్రాప్ అని చెప్పాలి. ఒక భారీ బడ్జెట్ మాస్ సినిమాకి మండే టెస్ట్లో ఈ స్థాయి డ్రాప్ రావడం బయ్యర్లని తీవ్ర టెన్షన్కి గురిచేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల బయట పరిస్థితి చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్లో కలెక్షన్స్ దాదాపుగా వాషౌట్ అయిపోయాయి. అమెరికా లాంటి ఏరియాల్లో రొటీన్ మాస్ సినిమాలకు సోమవారం నాడు అసలు మినిమం హోల్డ్ కూడా ఉండదు. దానికి తగ్గట్టుగానే అక్కడ వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ 5వ రోజు కలెక్షన్స్ అన్నీ కలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా 5-6 కోట్ల రూపాయల గ్రాస్ని మాత్రమే తన ఖాతాలో వేసుకుందని స్పష్టమవుతోంది. ఈ 5వ రోజు వసూళ్లతో కలుపుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ టోటల్ 195-196 కోట్ల రూపాయల దగ్గర నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22.5 కోట్ల రూపాయల గ్రాస్ అన్నది అందరికీ తెలిసిందే. అంటే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా దాదాపు 30 కోట్ల గ్రాస్ వెనుకబడి ఉండే. సోమవారం నాడే వసూళ్లు 5 కోట్ల రేంజ్కి పడిపోతే ఇక మంగళ, బుధ, గురువారాల్లో ఈ నంబర్స్ ఇంకా తగ్గే ప్రమాదముంది. రోజుకు 2-3 కోట్లు మాత్రమే వస్తే ఆ 30 కోట్ల టార్గెట్ని అందుకోవడం దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. పక్కనే ఉన్న ధురంధర్ 2 వర్కింగ్ డేస్లో కూడా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తూ థియేటర్లను ఆక్రమించేస్తుండటం ఉస్తాద్కి కోలుకోలేని దెబ్బ. ఓవరాల్గా చూసుకుంటే హరీష్ శంకర్ కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్ని, పాత గబ్బర్ సింగ్ మ్యాజిక్ని నమ్ముకుని దిగడం మొదటి రోజుకి మాత్రమే వర్కౌట్ అయ్యింది. కంటెంట్ని అప్డేట్ చేసుకోకపోవడం వల్ల లాంగ్ రన్కి ఈ సినిమా స్ట్రగుల్ అవుతోంది. పవర్ స్టార్ లాంటి ఒక అద్భుతమైన కటౌట్ని పెట్టుకుని కూడా బ్రేక్ ఈవెన్ కోసం ఇంతలా పోరాడాల్సి రావడం అభిమానులని సైతం నిరాశపరుస్తోంది. మరి ఈ మండే కలెక్షన్స్ డ్రాప్ చూశాక రాబోయే రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాగోలాగా లాగేసి ఆ 225 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని చేరుకోగలదా? డైరెక్టర్ హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్ మీద ఈ రిజల్ట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందో అని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్లో పంచుకోండి.